తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు. 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో ముగ్ధ మనోహరంగా స్వామివారిని అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ప్రత్యేక వెంచపు మండపంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవంలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం, దేశాల్లోనూ విదేశాల్లోనూ ప్రఖ్యాతి గడించినటువంటి ఉత్సవం ఎదుర్కోలు మహోత్సవం. ఈ ఎదుర్కోలు మహోత్సవం ఈ దేవాలయం నుంచే సుమారుగా 300 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నిర్వహింపబడుతూ ఉన్నది. అలాంటి వర్ణనలు బాపట్ల లక్ష్మీకాంతయ్య గారని చెప్పేసి కళా వేదిక పైన ఇక్కడ వారు వాగ్గేయకారుల్లో అతి ప్రధానంగా ఈ ఎదుర్కోలు మహోత్సవం గురించి ప్రస్తుతించడం జరిగింది. అలాంటి మహా వైభవోత్సవం ఎదుర్కోలు మహోత్సవం మహా అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. ఈ ఉత్సవంలో మా కార్యనిర్వహణాధికారి గారు, మా చైర్మన్ గారు, భువనగిరి కలెక్టర్ గారు అయినటువంటి హనుమంతరావు గారు సతీ సమేతంగా భక్తులు, దాతలు, ఉదారులు అందరూ కూడా మహావైభవంగా, క్షేత్రవాసులు ముఖ్యంగా ఆనంద పారవశ్యంగా పాల్గొన్నారు.